రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఈ నెలలో ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలకు యూరియాను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితుల్లో యూరియా సరఫరాలో ఆలస్యం తలెత్తితే పంటల దిగుబడులపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 1,09,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆగస్టు నెలలో పంటల అధిక్యత యూరియా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందన్నారు. గత ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రాష్ట్రానికి 6,60,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4,51,000 మెట్రిక్ టన్నుల సరఫరా మాత్రమే జరిగిందన్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ ప్రారంభం నాటి నిల్వలు కూడా వాడుకొని 5,70,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అమ్మినట్టు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1,70,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించి అందులో 1,31,000 మెట్రిక్ టన్నులు దేశీయంగా, 39,000 మెట్రిక్ టన్నులు దిగుమతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఇందులో దిగుమతిగా రావాల్సిన యూరియాకు సంబంధించి షిప్మెంట్ వివరాలు ఇంకా రాలేదని మంత్రి తుమ్మల చెప్పారు. దేశీయ సంస్థలైన పీపీఎల్ నుంచి 11,000 మెట్రిక్ టన్నులు, ఎంసీఎఫ్ఎల్ నుంచి 7,000 మెట్రిక్ టన్నులు ఆగస్టులో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారు సరఫరా చేయలేమని తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2,10,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు. అదేవిధంగా ఈ ఆగస్టులో సరఫరా చేయలేమని చెప్పిన పీపీఎల్, ఎంసీఎఫ్ఎల్ వల్ల ఏర్పడిన 18,000 మెట్రిక్ టన్నుల కొరతను ఆర్ఎఫ్సీఎల్ ద్వారా భర్తీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు నెలలో కేటాయించిన విధంగా రాష్ట్రానికి దిగుమతి ద్వారా అందవలసిన 39,600 మెట్రిక్ టన్నుల యూరియాను ఈ నెల 20వ తేదీకి ముందు రాష్ట్రానికి చేరే నౌకల ద్వారా ఇవ్వాలని కోరారు. దాంతోపాటు ఏప్రిల్ నుండి జూలై మధ్య ఏర్పడిన 2,10,000 మెట్రిక్ టన్నుల యూరియా కొరతను కూడా ఆగస్టు నెలలో మంజూరు చేయాలని లేఖ ద్వారా అభ్యర్థించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పంటలకు యూరియా లభ్యత నిరవధికంగా ఉండేలా చూసేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.